శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. ధనుసు రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో గమనిద్దాం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఇక దీర్ఘకాలిక సంచార గ్రహాలను కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా షష్టమ సప్తమ స్థానాలలో గురుడి యొక్క సంచారం ఉండబోతోంది. అలానే శని చతుర్థంలో సంచారం చేస్తూ ఉంటాడు. మే 18 నుండి కూడా తృతీయ భాగ్య స్థానాల్లో రాహుకేతుల యొక్క సంచారం ఉంటుంది. సాముదాయిక గ్రహ సంచార ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ అర్ధాష్టమ రాహు దోషం తొలగిపోతోంది. మే 18 నుంచి కూడా రాహుబలం పెరుగుతోంది. కానీ సంవత్సరం అంతా కూడా శని చతుర్థంలోనే సంచారం చేస్తాడు. రాబోయే సంవత్సరం కూడా అంటే అర్ధాష్టమ శని ప్రభావం ప్రారంభమైంది కనుక అర్ధాష్టమ శనితో జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ రాహుబలం, గురుబలం కాపాడతాయి. ఇంకా సాముదాయిక ఫలితాలను కనుక మనం చూసుకున్నట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా గమనిస్తే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గత సంవత్సరం కన్నా ఉద్యోగపరంగా ఉన్నతి బాగుంటుంది అని మాత్రం చెప్పుకోవాలి. సహోద్యోగులతో, అధికారులతో ఉద్యోగస్తులకు పడడానికి అవకాశాలు లేవు. ఇన్నాళ్ళు ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్గా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ ఆఫీసులకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు ఒడిదుడుకులు ఉన్నా వాటిని అధిగమించగలుగుతారు, సస్టైన్ అవ్వగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు. వ్యాపారాల యొక్క విస్తరణ కూడా ఇంకాస్త పెరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. సినీ, కళా రంగాల్లో ఉన్నటువంటి వారికి లాభదాయకంగా ఉంటుందని కూడా చెప్పుకోవాలి. రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయదారులకు గడిచిన సంవత్సరం కన్నా మెరుగ్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఈ యొక్క ధనుసు రాశి వారు మాత్రం ఈ యొక్క సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు ఈ 3 నెలలు మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మాత్రం మంచిది. ఇక ఆర్థిక విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఆదాయం ఈ సంవత్సరం పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పులు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయని చెప్పుకోవాలి. తాకట్లను కూడా విడిపించుకోగలుగుతారు. గృహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి అనుకూలిస్తాయి. అది పాతిళ్ళం వేసి కొత్తిల్లు కొనుక్కోవడమా, లేకపోతే కనుక ఏదన్నా మీకు రావాల్సినటువంటి కొంచెం భారీ మొత్తాలు ఉన్నట్లయితే వాటన్ని కూడా తీసేసి ఒకచోట ఇల్లు కొనుక్కోవడమా, ఏదో ఒక ప్రకారంగా ఈ గృహ ప్రయత్నాలు ఏవైతున్నాయి ఇవి అనుకూలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎవరైతే గడిచినటువంటి 2-3 సంవత్సరాలుగా ఇల్లు ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ యొక్క కళ ఈ సంవత్సరం నెరవేరుతుందని చెప్పని చెప్పుకోవాలి. తోడబుట్టినటువంటి వారికి మీ వంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. దీనివలన కూడా ఒకంత ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులు అనేటువంటివి ఏర్పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మధ్యకాలం వరకు ఈ సమయాలలో మాత్రం ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వటాలు ఇట్లాంటి వాటికి దూరంగా ఉండండి. అక్కడ ఎవరిని నమ్మడానికి కూడా అనుకూలమైనటువంటి కాలాలు అవి కావు కనుక ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అదే ప్రకారంగా ఆర్థిక విషయాలను పక్కన పెట్టి శుభకార్యాలను కనుక మనం చూసినట్లయితే కనుక వివాహ ప్రయత్నాలు సానుకూలపడతాయి, ప్రేమలు ఫలిస్తాయి. విడాకులు కోరుకునేటువంటి వారికి విడాకులు కూడా లభిస్తాయి. అలానే ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంది. సహజ సంతానం కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదు మేము దత్తత తీసుకుందాం అనుకుంటున్నాం, వాటికి కూడా కాలం అనుకూలంగా ఉంది. వైద్య పద్ధతుల ద్వారా సంతానాన్ని పొందుదాం అనుకుంటున్నాం, వీళ్ళు మాత్రం కాస్త పునరాలోచన చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. గర్భవతులైనటువంటి వారు లేకపోతే సంతానానికి సంబంధించి ట్రీట్మెంట్స్ తీసుకునేటువంటి వారికి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కాలాలు అంత అనుకూలం కావు కనుక ట్రీట్మెంట్ ద్వారా సంతానం పొందడానికి మాత్రం ఇది కొంత అనుకూలమైనటువంటి కాలం కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. అలానే ఇంకా చదువుల పరంగా చూసుకున్నట్లయితే కనుక స్వదేశీ, విదేశీ విద్యలన్నీ లాభిస్తున్నాయి. ఇది విద్యార్థులకు అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవాలి. పైగా ఈ అనుకూలతలన్నీ కూడా మీకు మే నెలాఖరు నుంచి పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి యూనివర్సిటీస్లో సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లభిస్తాయని చెప్పుకోవాలి. కొంతమంది హాస్టల్స్లో ఉండి చదువుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి, అయినా అది కూడా మంచి అవుతుంది. పరీక్షల సమయంలో ఇబ్బందులు ఏర్పడతాయి, వాటిని అధిగమించేటువంటి ప్రయత్నాలు మాత్రం చేయాలి. ఏవైనా గడిచినటువంటి సంవత్సరం మీద చూసుకున్నప్పుడు మాత్రం విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవాల్సిన కాలం. ఇక్కడ ఎప్పుడన్నా సరే ఇట్లా తల్లిదండ్రుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనగానే ఎక్స్ట్రీమ్గా ఊహించుకుంటున్నారండి చాలామంది. అట్లా కాదండి, ఇది కేవలం జాగ్రత్తల కోసం చెప్తున్నటువంటివే. బీపీ వంటి దీర్ఘకాలికమైనటువంటి రుగ్మతలతో బాధపడేటువంటి వారికి ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తలు అవసరం అని కూడా గుర్తించాలి. ఇంకా
విదేశీయాన వ్యవహారాలు కనుక మనం చూసుకున్నట్లయితే జూన్ నుంచి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వీసా కష్టాలు కూడా జూన్ తర్వాత నుంచి తీరడానికి అవకాశాలు అయితే మాత్రం ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. తృతీయ రాహు ఉన్నటువంటి కారణం చేత ఈ విదేశీ వ్యవహారాలు కూడా అక్కడి నుంచి సానుకూలపడతాయని చెప్పని చెప్పుకోవచ్చు. కోర్టు కేసుల్లో కూడా జూన్ తర్వాత నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మొత్తం మీద పేరు ప్రఖ్యాతులు అయితే మాత్రం పెరుగుతాయి. గడిచినటువంటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ మాసాల్లో మాత్రం ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవడం అనేది అవసరం. కనుక వీటి విషయంలో జ్ఞాపకం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మాత్రం నూతనమైనటువంటి కార్యక్రమాలు జోలికి పోవద్దు. శని చతుర్థంలో సంచారం చేస్తున్నప్పుడు సుఖము, సంతోషము, ఆనందము, సంతృప్తి, వాహనము, గృహము, స్థలము, స్థిరాస్తులు, భోగభాగ్యాలు వీటన్నిటి మీద కూడా తన ప్రభావాన్ని కలిగి ఉంటాడు. గురుబలం ఉన్న కారణం చేత వీటిని తట్టుకొని నిలబడగలుగుతాం. కనుక వీటిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నా సాహసాలకి పోకుండా పెద్దలు అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్తూ ఉండేటువంటి ప్రయత్నాలు చేయటం మంచిది. ఎవరైతే కనుక డ్రైవర్లుగా రిప్రజెంటేటివ్స్గా జాబ్స్ చేస్తున్నటువంటి వారు ఉన్నారో వీరికి శ్రమ పెరిగేటువంటి కాలాలు కనుక వీళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. ఇక నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే కనుక మూలా నక్షత్రం వారికి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. ఇతరుల యొక్క సహకారంతో మీరు అనుకున్నటువంటి పనులు మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కూడా లాభిస్తాయి. కనుక మనం ధనుస్సు రాశిలో చెప్పుకున్నటువంటి మంచి ఏదైతే ఉందో దాన్ని కొంచెం హెచ్చుగా ఈ సంవత్సరం మూలా నక్షత్రం వారు పొందడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారిని కనుక మనం గమనించినట్లయితే వీరికి కుటుంబ సౌఖ్యం పెరుగుతోంది. ఆకస్మిక ధనలబ్ధి కూడా ఉంటుంది. స్త్రీ మూలకమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. అంటే స్త్రీల యొక్క సహాయ సహకారాలు మీకు అంది రావడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవాలి. పేరు ప్రఖ్యాతులు కూడా చక్కగా పెరుగుతాయి. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలను కూడా అందించగలుగుతారు. అప్పులు తీర్చడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వారిని కనుక మనం చూసుకున్నట్లయితే కోపం పెరుగుతుంది. విరోధాలు పెరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి ఇక్కట్లు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు కొంచెం చికాకు పరుస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలించకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. అంటే ఇంకా దాకా ధనుసు రాశిలో చెప్పుకున్నటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదంలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంకా పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రతి శనివారము కూడా మీరు ఆంజనేయ స్వామి వారికి ఉన్నటువంటి ప్రదక్షిణాలు చేయడం అనేది ధనుసు రాశిలో ఉన్నటువంటి వారికి అవసరం. అర్ధాష్టమి శని ఉన్నటువంటి కారణం చేత ప్రతి శనివారం కూడా శని విగ్రహం ఆ మూర్తి చక్కగా తడిసేంత ముందు వెనక చక్కగా తడిసేంత స్వచ్ఛమైనటువంటి నువ్వులను పోయండి. శనిశ్వరుడి పాదాల దగ్గర కాస్త నల్ల నువ్వులు వేయండి. ఓ బెల్లం ముక్క స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయండి. హనుమత్ ప్రదక్షిణాల వలన శని ఇచ్చేటువంటి దోషాలు ఏవైతే చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి. అలానే మీరు ఏమి చేద్దాం అనుకున్నా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకోండి. నాకు ఈ ఉద్యోగం వస్తే కొండకు నడుచుకుంటూ వస్తాను, ఆపద ముక్కలు వాడ ఇదిగో ఇంత ధనాన్ని నీ హుండీలో వేస్తాను, చక్కగా నమస్కారం చేసుకుని అలా ఏదున్నా స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఆ పని అయిన తర్వాత మీరు ఏ ప్రకారంగా అయితే మొక్కుకున్నారో ఆ మొక్కులు చెల్లించేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా శుభం కలుగుతుంది. మొత్తం మీద ధనుసు రాశి వారికి గడిచినటువంటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంత అనుకూలంగానే ఉంది. అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ గురుబలం కాపు కాస్తుంది. అట్లా అని చెప్పని రిస్క్ తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఎక్కువగా చేసుకోకండి. ఏవైనప్పటికీ ప్రదేవత అనుగ్రహం చేత ఈ సంవత్సరం అంతా కూడా మీకు సమస్తమైనటువంటి శుభాలు కూడా కలగాలని చెప్పని ప్రార్థిస్తున్నాను. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.